నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ, నూతన మద్యం పాలసీ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ మద్యమే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం. ఈ మద్యం విధానమే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా మద్యమే. ఎందుకంటే ఆయన అమ్మినటువంటి బ్రాండ్లు, లోకల్ బ్రాండ్లు రేట్ ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బ్రాండెడ్ మద్యాన్ని, నాణ్యమైన మందుని మీకు తక్కువ రేటుకి అందిస్తానని ఆయన వాగ్దానం చేశారు. కాబట్టి ఆ వాగ్దానంలో భాగంగా మద్యం పాలసీని తీసుకొచ్చారు. అంతవరకు బాగుంది. అయితే మద్యం పాలసీ విధానం తీసుకొచ్చిన తర్వాత ఈ షాప్స్ని, గవర్నమెంట్ డిపోల్ని క్యాన్సిల్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు లాటరీ సిస్టమ్ ద్వారా అలాట్ చేసేటువంటి, కేటాయించేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ఈ అందరికి ప్రతి ఏరియాలోనూ ఇన్ని షాపులు, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి టౌన్కి, ప్రతి కార్పొరేషన్కి ఇన్ని షాపులని నిర్ధారణ చేసి కేటాయించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఒక టౌన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక టౌన్కి 4 షాపులు కనుక కేటాయించామని ప్రభుత్వం చెప్తే, ఆ 4 షాపులు 4 ప్రాంతాలను క్లారిటీగా ఇవ్వలేదంట. అది మరి నిజమా కాదనేది ప్రభుత్వం ఒకసారి చూసుకోవాలి. మరి అప్పుడు ఏ షాప్, ప్రతి టౌన్లో, ఆ టౌన్లో ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ ప్రాంతంలోనే ఎక్కువ మంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. నిర్ధారణ చేయకపోవటం వల్ల ఆ టౌన్లోకి 4 షాపులు ఇచ్చినప్పుడు 4 ప్రాంతాలు కేటాయిస్తుంటే బాగుండేది. అలా చేయలేదని అది కొద్దిగా విమర్శలు వస్తూ ఉన్నాయి. అలాగే రెండవది ఏంటంటే, ఈ అప్లికేషన్లు అప్లై చేసుకునేటప్పుడు ప్రతి అప్లికేషన్కి 2 లక్షల రూపాయలు నిర్దేశించారు డిపాజిట్ అమౌంట్. ఇది పాత విధానమే. ఈ అప్లికేషన్లు అప్లై చేయటం ద్వారా వచ్చేటువంటి మొత్తము పెద్ద మొత్తంలో వస్తుందని ప్రభుత్వం ఆశించింది. కానీ ప్రభుత్వ ఆదాయానికి గండిపడిపోయింది, భారీగా గండిపడినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకల్లా కారణం అంటే, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సిండికేట్ అయ్యి ప్రభావితం చేస్తున్నారు. అందువల్ల మిగిలినటువంటి సభ్యులు ఎవరు ఈ లాటరీ సిస్టంలో పాల్గొనడానికి దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మరి అది నిజమా, సిండికేట్ అయ్యారా లేదా అనేది ప్రభుత్వం ఒకసారి ఎంక్వైరీ చేసుకోవాలి. దాన్ని కంట్రోల్ చేయాలి. వారు ఆశించిన స్థాయిలో లేదంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశాలు లేవు. 2 లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తాయని, ఒక్కొక్క అప్లికేషన్కి 2 లక్షలు అంటే ఎన్ని వందల కోట్లు వస్తాయో చూడండి ప్రభుత్వానికి. అసలు పైసా ఆదాయం ఖర్చు లేకుండా కానీ కొన్ని వందల కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విధానం ఇది. కానీ ప్రభుత్వం ఊహించింది వేరే, అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది వేరేగా జరుగుతుందంట. ప్రతి టౌన్లోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మండలంలో కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రభావితం చేస్తున్నారంట. ఎవరిని అప్లై చేయకుండా ఉండడానికి, ఎవరైనా ప్రైవేట్ క్యాండిడేట్లు అప్లై చేసినట్లయితే, వారికి ఎలాంటి అయితే ఆ షాప్లో పార్ట్నర్షిప్ ఇవ్వాలని, లేదా గుడ్విల్ తీసుకుని ఆ షాపులను వారికి అప్పగించాలని ఏదో కొంత ప్రచారంలో ఉంది, ప్రచారం చేస్తున్నారంట. అది నిజమా కాదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే ఈ అప్లికేషన్లు వచ్చే విధానం చూసినట్లయితే ఈ సిండికేట్ల ప్రభావం ఖచ్చితంగా ఉందనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే సిండికేట్లు లేకపోతే అందరూ అప్లై చేసేవారు. చాలామంది అప్లై చేయాలని, షాపులు దక్కించుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉందంట. కానీ సిండికేట్ల ప్రభావంతో చాలామంది షాపులకు దూరంగా ఉంటున్నారంట. ఎందుకంటే ఒకవేళ షాపు వచ్చినా షాపుని రన్ చేయడం కష్టమేమో అని భయపడుతున్నారంట అంతా కూడా. అందువల్ల ఏముంది, చాలా తక్కువ అప్లికేషన్లు వచ్చినాయి నిన్నటి వరకు. ఆ సిండికేట్ల ప్రభావమే అయ్యి ఉండవచ్చు, కారణం అయ్యి ఉండవచ్చు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి రాబోయే రోజులు ఏమైనా మరిన్ని అప్లికేషన్లు వచ్చి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో అప్లికేషన్లు వస్తే కనుక ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ప్రభుత్వం సిండికేట్లను కంట్రోల్ చేయలేకపోతే, అప్లికేషన్ చాలా తక్కువ స్థాయిలో వచ్చినట్లయితే ప్రభుత్వం ఆశించినటువంటి ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం ఉంది. ఈ మద్యం షాపుల వల్లే అంటే ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏదైనా ఉంది అంటే అది మద్యమే. మద్యం అమ్మకాలపై వచ్చేటువంటి ఆదాయంతోనే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటి మద్యం షాపుల ద్వారా మద్యం ద్వారా ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతే, మరి 6 హామీలను ఇచ్చేవారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 6 హామీలను ఇచ్చింది. ఇప్పటికైతే 6 హామీల్లో 1 హామీని మాత్రమే రన్ చేస్తున్నారు, అమలు చేశారు. మిగిలిన హామీలను అమలు చేయాలంటే మద్యం పాలసీ మీద వచ్చేటువంటి ఆదాయం మీదే ప్రభుత్వం ఆధారపడి ఉందనేది స్పష్టం. మరి ప్రభుత్వం
ఎలా కంట్రోల్ చేస్తుంది, తన ఆదాయాన్ని ఎలా పెంచుకుంటుందో చూడాలి. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.